డిఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇందిరా చౌక్ లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. చార్మినార్ లో అక్రమ ఫాస్ట్ ఫుడ్ గోదాంపై హెచ్ ఫాస్ట్ దాడులు, కల్తీ ఆహార పదార్థాల స్వాధీనం. తెలంగాణ ఉద్యమకారులను ఉగ్రవాదులుగా పేర్కొనడంపై కె కవిత ఆగ్రహం. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. హన్మకొండ జిల్లా హంటర్ రోడ్ దుర్గా కాలనీలో గురువారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాజీపేట్ వెంకటాద్రి నగర్కు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. తన వద్ద భూమి కొనుగోలు చేసిన రవీందర్ రావు అనే వ్యక్తి ఇప్పటి వరకు డబ్బులు చెల్లించకుండా తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చంద్రశేఖర్ ఆరోపించాడు. పలుమార్లు డబ్బులు అడిగినా స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కొత్తగూడెం పట్టణంలోని జిల్లా ప్రెస్ క్లబ్ ను పునఃప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పాల్గొన్న మేయర్ మూడు గణేష్, డీఎస్పీ ఆదినారాయణ, జర్నలిస్టులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఈ రోజు కొత్తగూడెం పట్టణంలోని జిల్లా ప్రెస్ క్లబ్ ను పునఃప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. జర్నలిస్టు మిత్రులందరికీ శుభాకాంక్షలు. జర్నలిస్టులందరూ అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలని సూచించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో అనేక సార్లు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగిందని, అందులో భాగంగా కొత్తగూడెం పట్టణంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని జర్నలిస్టుల కోసం కేటాయించడం జరిగిందన్నారు. మీకు అన్నమాట ప్రకారంగా మీకెందే ఉండాలని చెప్పి ఉంచడం జరిగింది. అందుకంటే ఇంకెక్కువ ఎవరు చేయలేదు. తర్వాత అది ఎక్కడ రావాలో చూద్దాం, లేదా మీ పోరాట పట్టి ఉంటే మీరు ఏదైనా చేసుకుని నేను మీకు సపోర్ట్ చేస్తాను. అఫీషియల్గా మాత్రం ఇప్పుడు ఫోన్లన్నీ అయ్యి నన్ను ఇన్వాల్వ్ చేస్తారు. వాళ్ళు మామూలుగా కాదు, నన్ను ఇన్వాల్వ్ చేస్తారు. నా లెటర్ అంటారు, ఆడపంచాయతీలో నన్ను పెట్టుకుంటారు, పై నుంచి వచ్చింది. అట్లా నేను అసలు ఈ పొత్తులు లేకపోతే నేను ఆగి ఉండేవాడు. అసలు అంటే పొత్తులేక గెలిచేవాడు కాదు అది దేశానికి. కానీ అప్పుడు అధికార పార్టీతో లేవు, టీడీపీతో ఉన్నప్పుడు అధికార పార్టీతో లేదు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు నా మాట కాదని ఒక పని చేసేవాడు కాదు. అదే నియోజకవర్గంలో కానీ ఎక్కడ కానీ సాంబశివరావు గారి కాదు తెలవకుండా ఏం చేయొద్దనేవాడు. ఇప్పుడే పేరు స్నేహం, కానీ మా ఇబ్బందులు మాకు ఉన్నాయి. అందువల్ల మొత్తం నా మీద ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకుండా నేను ఓపెన్గా చెప్తున్నాను. నేను నానా గట్టిగా అడుగుతుంది, నానా తంటాలు పడుతుంది. వాళ్ళనో వీళ్ళనో పట్టుకుని ఆ కేంద్రం ఫండ్స్ ఇంకోటో లేకపోతే ముఖ్యమంత్రి గారితోనో కొన్ని చేయించుకుంటున్నాం. సో ఇప్పుడు కార్పొరేషన్ వచ్చింది. కార్పొరేషన్ మీద చూడు ఎవరో పెడతా ఉన్నారు. కార్పొరేషన్ ఎట్లా వచ్చింది? దానిలో గెలిచిన వాళ్ళే. కార్పొరేషన్ ఎట్లా వచ్చింది? ఎస్టీ ఏరియా అయితే సున్సిపల్ కలిసిపోయేవాడిని కదా, మా విజయనగరం కలిపేవాడు కదా, లేకపోతే లక్ష్మీదేవి కలిపేవాడు కదా. ఏదో రాజకీయం అంటే మామూలుగా ఉండరు, జనం విచిత్రంగా ఉంటారు. మనం అన్నంత ఫెయిర్గా నా ఆలోచన ఏంటంటే పుల్లాగా ఉంటుంది. ఎవడి నమ్మాలో తెలవట్లేదు, ఎవడి నమ్మకూడదో తెలవట్లేదు, ఎప్పుడు ఏం చెప్తారో తెలవట్లేదు, ఎప్పుడు ఏం పంటలు వేస్తారో తెలియదు. ఇంత నాకు ఆశ్చర్యంగా ఉంది. అయినా సరే తప్పదు. అంటే అచ్చమైన పాత రోజులనుకో ఒకటే యాజిటేషన్,
ఫైట్ చేస్తాం. ఫైటర్ ఉండేవాడిని. ఫైటర్గా ఉన్నప్పుడు నాకు ఈ లెక్కే లేదు ఎవరిని. ఇప్పుడు అరిటాక్ మీద నీటి బొట్టులాగా ఇది నా పని. అందుకని అయినా కూడా ఒకటి గ్యారంటీ, మీ స్థలాన్ని మాత్రం మీకే ఉంచాను. ఓకే, మంచిగా కలిసిమెలిసి చేసుకోండి, మంచిగా చేసుకోండి. ఇది బాగా మీకు అభినందనలు. ఆగిపోయిందని మనం చేసుకున్నందుకు అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారంతో తిరిగి 2 నిమిషాలు మాట్లాడదామని నేను అనుకోకుండా ఎక్కువ అయిపోయింది. మన ప్రభాకర్ రెడ్డి ఉంటాడు, డిఎస్పీ గారు వాళ్ళు ఉంటారు. మీకు అభ్యంతరం లేదు, నాకు అభ్యంతరం. నా ప్రోగ్రామ్ అంతా టైం మన వాళ్ళు ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ ఉంటారు. భాషని ఈయన్ని తీసుకుని నేను ఎంత భాష మాట్లాడతాను. అందరూ కలిసి పని చేసుకోండి అని చెప్తాను. ఎవరి తెలవు అంత రోజుకి నేను అంత రోజు వెళ్ళను. రోజుకెళ్ళి ఇటు అటు ఉందని కూడా ఒక యూనియన్, మాకు సంబంధించిన యూనియన్ ఉన్నా సరే, అంటే నేను ఎందుకంటే బేసికల్లీ నేను ఆ యూనియన్ మెంబర్ ఉన్నా సరే, మీరు ఎప్పుడు కూడా మీరు ఈ యూనియన్లో ఉండండి, ఆ యూనియన్లో ఉండండి ఒకరు చెప్పారు. నేను ఎప్పుడు సాబిర్ బాషా గారి వేదిక మీద రావాల్సింది. సత్యనాజర్ ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. దీనిలో పరేషాన్ అవడానికి ఏముందో మళ్ళా? గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. అవునా? చూస్తూనే ఉన్నాం కదా వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ వరి, మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు, గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు, వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాబస. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ వనమ రాఘవ పట్ల చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు కుర్చీలను విరగకొట్టి ఆందోళనకు దిగారు. వేదిక మీద నుంచి రాఘవ కిందికి దిగి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఘవకు పార్టీ నుండి సస్పెన్షన్ రద్దు కాలేదని, రాఘవకు పార్టీ సభ్యత్వం ఇంకా ఇవ్వలేదని, వనమ రాఘవను మంచి భవిష్యత్తు ఉందని, రాఘవ కాంగ్రెస్ మంత్రులతో స్నేహం పట్ల జాగ్రత్త వహించాలని సమన్వయ కమిటీ సభ్యులను బెదిరించి వనమ రాఘవను హెచ్చరించడంతో రాఘవ కోపంతో స్టేజిని దిగి వెళ్లిపోవడంతో ఒక్కసారిగా కార్యకర్తల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యకర్తలు రాఘవను బ్రతిమాలి స్టేజ్ మీదకు తీసుకురావడంతో రాఘవ రవీందర్ ఘర్షణ వాతావరణం జరిగింది. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. ఆదోని నియోజకవర్గంలోని డానాపురం గ్రామంలో గురువారం ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి వాల్మీకి రైతులతో మమేకమై వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. పొలంలోకి స్వయంగా దిగి రైతులతో కలిసి సాలు పట్టి విత్తనాలు నాటుతూ వ్యవసాయం పట్ల తనకున్న అనుభవాన్ని చాటి చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అన్నదాత కష్టానికి తగిన గౌరవం దక్కేలా ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు.
రైతులు ఆధునిక సాగు పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం సచివాలయం ముట్టడించిన బీసీ సంఘాలు. 4 దఫాలుగా సచివాలయం ముట్టడికి ప్రయత్నించిన బీసీ నేతలు. ముట్టడిని అడ్డుకొని బీసీ సంఘాల నేతలను అరెస్టు చేసిన పోలీసులు. అరెస్టు చేసిన బీసీ నేతలను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలింపు. పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలి. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేయాలని కుట్ర చేస్తుంది. గత 4 ఏళ్లుగా ఫీజుల బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం బీసీ విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తోంది. తక్షణమే ఫీజుల బకాయిలు విడుదల చేయకపోతే సీఎం మంత్రుల పర్యటనను అడ్డుకుంటాం. సచివాలయం ముట్టడిలో మీడియాతో బీసీ నేతలు కుల్కచెర్ల శ్రీనివాస్, విక్రమ్ గౌడ్, కనకల శ్యామ్ల వెల్లడి. ఆగే ఇవి అనకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. దీనిలా పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. అవునా? చూస్తూనే ఉన్నాం కదా వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి, మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణకు వచ్చిన ఓ బయటి వ్యక్తి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను ఉగ్రవాదులుగా అభివర్ణించడం బాధాకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె కవిత విమర్శించారు. అనంతరం ఢిల్లీలో తెలంగాణ ఉద్యమాన్ని వేర్పాటువాదంతో పోల్చడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని ఆమె అన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రజాస్వామ్యబద్ధమైన ప్రజా ఉద్యమం అని దానిని కించపరిచే వ్యాఖ్యలను ప్రజలు సహించరని కవిత పేర్కొన్నారు. బయటూరు దాడి చేయడం అన్నది సర్వసాధారణమైన విషయం. ఇలా బయటూరు ఏం చేస్తున్నాడు? జూన్ 2వ తారీఖు రాగానే ఒక సిగ్నాక్టర్ వచ్చి తెలంగాణ వాదులంతా కూడా ఉగ్రవాదంతో సమానం అని ఒకసారి మళ్ళీ ఆయన్ని ఢిల్లీకి పోయి తాలూకాని మీద వేర్పాటు వాదం అంటారు. నేను ఒకటే మాట్లాడుతాను, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఉద్యమాన్ని వేర్పాటు వాదంతో పోల్చిన ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టండి. పవన్ కళ్యాణ్ మీద ఎందుకు పెట్టారు? పెట్టాలి కదా. అదే నువ్వో నేను పోయి మీరు వేర్పాటు వాదం అంటే ఊరుకుంటారు, తెల్లారి కేసు పెడతారు. మొన్నటి నుంచి మేము సింగరేణి కార్మికుల కోసం తిరుగుతున్నాం. ఎక్కడ పోయినా గేట్లు తాళం వేసి నూకొని పైన కూడా ఒక కేసు పెడుతున్నారు. మరి ఎందుకు కేసు పెట్టారు? పవన్ కళ్యాణ్ వచ్చి నువ్వు వేర్పాటువాదం అంటే కేసు పెట్టావా? మీది దేశద్రోహం అంటే కేసు పెట్టావా? వేర్పాటువాదం అంటే దేశం నుంచి విడిపడడం. అడిగిన మనం దేశం నుంచి విడిపడతామా? ఎప్పుడన్నా ఎత్తిన మా తెలంగాణ ఉద్యమంలో మేము అందరం మాత్రం పాడమని ఆ తలకాయలేని సినిమా యాక్టర్ మాట్లాడే మాటలన్నింటికి చూసుకుంటే ఎట్లా ఊరుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే సినిమా వాళ్ళకు ఒక న్యాయం, ఆంధ్రలకు ఒక న్యాయం, తెలంగాణలో ఒక న్యాయం. ఇదే మేము పోయి సెక్రటేరియట్ ముంగట బదులు వచ్చి ధర్నా చేస్తాం. పెట్టలేము మాత్రం కేసు తీసుకుని అరెస్ట్ చేయాలి మమ్మల్ని. ఎందుకు ఇవ్వాలి? ఆ సినిమా యాక్టర్ వచ్చి సరే మళ్ళీ వేరే రోజు అంటే వేరు. ఆ రోజు జూన్ 2 మనం సంబరాలు చేసుకుంటున్నాం అందరం అన్ని చోట్ల. ఆఖరికి ఉద్యమకారుల కార్యక్రమం కూడా మేము 2వ తారీఖు వద్దు ధర్నా చేయదని 1వ తారీఖు పెట్టుకొని మేము ఆ రోజు ప్రొటెస్ట్ చేసాం.
ఆ రోజు రౌండ్ టేబుల్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ మర్యాద మనకుంది, ఆ ప్రేమ మనకుంది. అందరూ తెలంగాణ అవతరణ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటే మనం ఎట్లా ధర్నా చేస్తామనే విఘ్నత మాకుంటుంది. అంటే ఆ రోజు వచ్చి ఒక ఆంధ్రాయన వచ్చి అక్కడ మీటింగ్ పెడితే దేశద్రోహం అంటే, తెలంగాణ ఉద్యమకారులు ఉగ్రవాదులు అంటే, కేసు పెట్టలేనటువంటి చాతగాని ప్రభుత్వం తెలంగాణలో ఉంటే న్యాచురల్లీ ఆంధ్రుడు వచ్చి దాడి చేస్తారు, న్యాచురల్లీ పక్క రాష్ట్రం వచ్చి మనకు మాట్లాడారు. మరి ఎట్లా దీన్ని కంట్రోల్ చేయడం, ఏం చేయడం, దీనికోసమే ఆలోచన చేయాలనేది మీ అందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. పన్నీరు పేరుతో నకిలీ ఉత్పత్తుల విక్రయం, ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ప్రత్యేక దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో కల్తీ మరియు తప్పుడు లేబులింగ్తో విక్రయిస్తున్న సుమారు 825 కిలోల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వైభవ్ గైవాడ్ రఘునాథ్ వెల్లడించారు. అధికారుల ప్రకారం పాలు ఆధారంగా తయారు చేసే పన్నీర్ స్థానంలో కూరగాయల కొవ్వులు, ఇతర పాలేతర పదార్థాలతో తయారైన చీజ్ అనలాజ్ ఉత్పత్తులను పన్నీరు, మలై పన్నీర్, మిల్క్ పన్నీర్, లో ఫ్యాట్ పన్నీర్, ఫ్రెష్ పన్నీర్ పేర్లతో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి చీజ్ అనలాజ్ ఉత్పత్తులను తప్పించి పన్నీర్గా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. కొన్ని సందర్భాల్లో తయారీ తేదీ, బ్యాచ్ నెంబర్, గడువు తేదీ వంటి వివరాలు లేకుండానే విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తయారీదారులు ఉత్పత్తులపై చీజ్ అనలాజ్, డైరీ ఫ్యాట్ లేదు, విడిగా విక్రయిస్తున్నట్లయితే బాధ్యత వహించము వంటి హెచ్చరికలు ముద్రించినప్పటికీ రిటైల్ స్థాయిలో వాటిని పన్నీరుగా చూపించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మన హైదరాబాద్ సిటీ పోలీస్ సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఎవరైనా రిటైల్ షాప్ లో పోతారు అప్పుడే ప్రాపర్ గా అడగాలి, ఇది చీజ్ అనలాగ్ పనీర్ యా మలై పనీర్. యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అలౌడ్ ఉంది, ఓన్లీ కొన్ని న్యూట్రిషనల్ వాల్యూ చేంజెస్ ఉన్నాయి. మీరు అక్కడ ప్రాపర్ గా అడిగి మీ ఇష్టం ప్రకారం పర్చేజ్ చేయాలి. मलाई पनीर है, ये पूरा ओनली मिल्क एंड मिल्क फैट से प्रिपेयर किया है. ఇది రైట్ హ్యాండ్ పనీర్, ఇది మిల్క్ అండ్ మిల్క్ ఫ్యాట్ తో ప్రిపేర్ చేసే వాళ్ళతో చీజ్ అనలాగ్ పనీర్ ఉంది. అది బోత్ యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అలౌడ్ ఉంది. బట్ ఈ చీజ్ అనలాగ్ పనీర్ లో మిల్క్ ఫ్యాట్ రిమూవ్ చేసి దీంట్లో వెజిటేబుల్ ఫ్యాట్. చార్మినార్ పరిధిలోని న్యూ ల్యాండ్ బజార్లో అక్రమంగా నిర్వహిస్తున్న ఫాస్ట్ ఫుడ్ గోదాంపై శుక్రవారం హెచ్ ఫాస్ట్ అధికారులు ఫుడ్ సేఫ్టీ శాఖ సిబ్బందితో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 110 కిలోల మేర తయారు చేసిన ఫ్రైడ్ చికెన్, పలుమార్లు వినియోగించిన వంట నూనె, నిషేధిత ఆహార రంగులను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత యాజమాన్యం FSSAI లైసెన్స్ లేకుండానే వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా గోదాంలో అత్యంత అపరిశుభ్రత పరిస్థితుల్లో ఆహార పదార్థాలను నిల్వ ఉంచి తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ కేసులో 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని హుస్సేనియాలం పోలీస్ స్టేషన్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఆలియా పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు పండ్లు, పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ జన్మదినాన్ని చారిత్రాత్మకమైన ఆలియా పాఠశాలలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం విలువలు తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మీరు పెరిగేటప్పటికీ అందరూ కూడా బాగుండాలని కోరుకునేటువంటి సందర్భంలో మీరందరూ కూడా తప్పకుండా ఇంటికి వెళ్ళాలంటే మీ ఇంటికాడ జాబ్ ఉందా లేదా స్కూల్లోనే ఎక్కడో కూడా ఒక మొక్క పెట్టండి. వర్షాకాలంలో ఏం పెడతారు? ఒక మొక్క. మీరందరూ పిల్లలకు ఒక్కొక్క మొక్క ఇవ్వండి కంపల్సరీ. ప్లాంటేషన్ ఇది అక్కడ ఓకే. तो पूरा चलो इंडिया तो आप राहुल गांधी जी का बर्थडे क्या है? राहुल गांधी ऐसा इंसान है, आगे वाला पीढ़ी के लिए सोचते हैं हर वक्त. आप लोग बड़े होकर आपको क्या होना अभी सोचने वाला है वो नेता, और हम सब लोग मिलकर रहने के लिए बोलते हैं. कहीं भी नफरत छोड़ो भारत जोड़ो बोल के हजारों किलोमीटर पद यात्रा किया हो. एक के ऊपर एक नफरत नहीं लगाना, प्यार से रहने से सब मिलकर आगे जा सकते हैं. वो बात कहने वाला सिर्फ देश में अकेला ही राहुल गांधी जी है, और आने वाला पीढ़ी के लिए सोचने वाला भी सिर्फ राहुल गांधी है. इसीलिए आज आप लोगों के साथ इतना हिस्टोरिकल स्कूल में राहुल गांधी जी का बर्थडे सेलिब्रेशन कर रहे हैं. मैं आप सब लोगों की तरफ से यहाँ जो जितने भी बचे सब जोरदार से हैप्पी बर्थडे राहुल गांधी जी, हैप्पी बर्थडे राहुल गांधी जी. आपका विषय వర్షాకాల సన్నద్ధ చర్యల్లో భాగంగా ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం కీసర నాగారం ప్రాంతాల్లో విస్తృత క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ కమిషనర్, డిఈ, ఏఈలతో పాటు హైడ్రా అధికారులు పాల్గొన్నారు. పర్యటన సందర్భంగా నీటి నిల్వలకు గురయ్యే ప్రాంతాలు, ఓపెన్ నాలాలు, స్మార్ట్ వాటర్ డ్రైన్లు అనుసంధాన వ్యవస్థను కమిషనర్ పరిశీలించారు. భారీ వర్షాల సమయంలో నాలాలు పొంగిపొర్లే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి డ్రైనేజీ వ్యవస్థ పనితీరును సమీక్షించారు. నాలాలు, స్మార్ట్ వాటర్ డ్రైన్లలో పేరుకుపోయిన మట్టి చెత్తను తక్షణమే తొలగించి డీసీలింగ్ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించే అడ్డంకులను తొలగించి వర్షపు నీరు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రవహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జూన్ 19న ఇందిరా చౌక్ వద్ద లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ దేశ సమగ్రత కోసం ప్రజల సాధన భావాలను తెలుసుకునేందుకు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత జోడో యాత్ర చేసి భారతదేశ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటారని అన్నారు. మాజీ అధ్యక్షులు, ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకల్ని కరీంనగర్ నగరంలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారు 2004 నుంచి ఇప్పటి వరకు
పార్లమెంట్ సభ్యుడిగా మరీ ముఖ్యంగా 2004 నుంచి 14 వరకు యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేక చట్టాల రూపకల్పనలో అనేక సంక్షేమ పథకాల రూపకల్పనలో రాహుల్ గాంధీ గారి సలహాలు సూచనలు ఈ దేశానికి ఎంతో ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కానీ, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, అదేవిధంగా ఉపాధి హామీ పథకం, రైట్ టు ఎడ్యుకేషన్ ఇలాంటి ఎన్నో విప్లవాత్మకమైన చట్టాల రూపకల్పనలో ఈ దేశ ప్రజలకు రాహుల్ గాంధీ గారు మరి సహకారం ఉంది. మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి నియంత్రిత పాలనకు నిరసనగా ఈ దేశ ప్రజలందరినీ ఐకమత్యం చేయాలి, ఈ దేశంలో ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలి, కుల మతాలకు అతీతంగా అని చెప్పి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు 4,000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి దేశ ప్రజలతో మమేకమైనటువంటి రాహుల్ గాంధీ గారు భవిష్యత్తులో వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి, వారి దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి, ఒక ఉన్నత విద్యావంతుడు, సమాజం పట్ల అవగాహన ఉన్న నాయకుడు, సోషల్ కన్సర్న్ ఉన్నటువంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే అన్ని సెక్షన్లు కూడా సంతోషంగా ఉంటాయని చెప్పి ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. 2029 ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే లక్ష్యంతో ప్రతి కాంగ్రెస్ పార్టీ సైనికుడు పనిచేయాలని చెప్పి ఈ విధంగా మరొకసారి రాహుల్ గాంధీ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారి కుమారుడు భావి భారత కాబోయే ప్రధాని, మా యువ నాయకులు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు మేడ్పల్లి సత్యం ఎమ్మెల్యే గారు కేక్ కట్ చేసి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే కార్యక్రమాన్ని మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కంకణబద్దులై ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు, భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. ఈ రాబోయే కాలంలో ఈ దేశ ప్రధానే కాక ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసే నాయకుడుగా గుర్తింపు పొందిన రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి ప్రత్యేకంగా జనహృదయ నేతగా కాంగ్రెస్ పార్టీ పక్షాన, కరీంనగర్ జిల్లా ప్రజలందరి పక్షాన రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. నడిగూడ మండలం ధర్మారం గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్మారం, రామకృష్ణపురం, కంఠాత్మకూర్, సర్వాపురం, కౌకొండ గ్రామాల్లో ఎంజీఎన్ఆర్, ఈజీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు డీజే, కోలాటాలు, డప్పు చప్పుళ్లతో ఎమ్మెల్యే ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు కాంట్రాక్టర్లను చూసి అభివృద్ధి పనులు చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంతో పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. వాటిల్లో కూడా అవినీతి చేస్తుంది. మీరు ఏం చేసినావు? నష్టపోయిన వాళ్ళే టీవీ ముంగడికి వచ్చి చెప్పింది, ధర్మారెడ్డి గారు మా పైసలు తిన్నాడు, మా ముఖ్యమంత్రి గారి సాయం మీకు మాకు వచ్చిన పైసలు అని చెప్పి లైవ్లో చెప్పింది ఒక టీవీలో. అది సోషల్ మీడియా, అది నాకు సాధ కాదు, అసలు పని నాకు సాధ. ఎందుకంటే నా వయసు, నా అనుభవం సరిపోదు. ఇటువంటి దుర్మార్గమైన పనులు నా వల్ల కాదు, కానీ వాళ్ళు నాకు ఆలోచన ఉన్నది, చేయాలనే తపన ఉన్నది, కార్యక్రమాలు చేస్తున్నాం. నా బలము ప్రజలే. మా ఆవిడ అంటే నిజం, అప్పుడప్పుడు సాయంత్రం ముందరే కాలు నొప్పాను, చేయి నొప్పాను అని అంటే తప్పదు కదా. అవ్వ తర్వాత మళ్ళీ మనం చూసుకునేది ఎవరు పెళ్ళమే కదా. అనగానే పొద్దున మళ్ళీ చేస్తాడు కానీ రాత్రి సాయంత్రం కాలు నొప్పాను, చేయి నొప్పాను అన్నావు, పొద్దున మళ్ళీ హుషారుగా పోతాను ఏం సంగతి అంటది. అసలు సంగతి నీకు తెలియదు. ప్రజలే నా బలము, వాళ్ళ దగ్గర పోతే ఇవన్నీ మర్చిపోతానంట. అది నా యొక్క శక్తి, అది ప్రజలు నాకు ఇచ్చే బలం. ఇవ్వనే కాదు, ఇంకా 10 సంవత్సరాల తర్వాత కూడా ఇదే ఉత్సాహంగా పనిచేస్తా. నేను అన్నాను, మనోళ్ళు నా ఎంబడి వస్తారు, ఒక్కొక్కరు మధ్యలో కూర్చుంటా అంటారు. మళ్ళీ ఒక పెద్ద మనిషి సార్తో మెల్లగా నడవసారు, వాళ్ళకి కాలు కూర్చొని కదా. ఇంకా 10 సంవత్సరాల తర్వాత కూడా అదే శక్తి. ఆ శక్తి ఎవరు ఇస్తారంటే నాకు ప్రజలు ఇస్తారు. నేను చేసే అభివృద్ధి, నేను చేసేదానికి ఇచ్చే ప్రజలు ఇచ్చే గుర్తింపుతోనే నా శక్తి. ఇవాళ ఈ ప్రభుత్వం ఇంకోటి చెప్తున్నాను, నేను ఇవాళ ఈ ఆడబిడ్డలను చూస్తే ఎంత సంబరం అనిపిస్తాను.
గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. సత్యనాచారు ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలనా ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. అవునా? చూస్తూనే ఉన్నాం కదా వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి, మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ, తెలంగాణ. ఇందిరా చౌక్ లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. చార్మినార్లో అక్రమ ఫాస్ట్ ఫుడ్ గోదాంపై హెచ్ ఫాస్ట్ దాడులు, కల్తీ ఆహార పదార్థాల స్వాధీనం. తెలంగాణ ఉద్యమకారులను ఉగ్రవాదులుగా పేర్కొనడంపై కె. కవిత ఆగ్రహం.